దేవుని నమ్ముకున్న ఏ బిడ్డ అయినా సరే, దేవుని నమ్ముకున్న ఎవరైనా సరే, ఎన్ని ప్రమాదాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని అననుకూల పరిస్థితులు వచ్చినా వాటన్నిటి నుంచి దేవుడు విడిపించే శక్తిమంతుడు. ఎందుకంటే దానియేలు సింహభూవంలో ఉన్నాడు. ఆ సింహపు భూవం నుంచి దేవుడు రక్షించాడు. షడ్రకు మేషకు అబేద్నెగోలు అగ్నిగుండంలో పారవేయబడ్డారు. అగ్నిగుండంలో నుంచి బయటికి తీయబడ్డారు. తర్వాత అనేక మంది భక్తులు దేవుని భయభక్తులు కలిగి జీవించారు. అలా జీవించడం వల్ల తన జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలు పొందుకున్నారు, ఎన్నో మేలులు వారు అనుభవించారు. ఈరోజు దేవుడి యొక్క ఆశీర్వాదాలు మీరు పొందుకోవాలనుకుంటున్నారా? దేవుని యొక్క దీవెనలు మీరు పొందుకోవాలనుకుంటున్నారా? దేవునితో సహవాసం చేయాలనుకుంటున్నారా? మీరు దేవునికి లోబడి జీవించండి. మీరు దేవునిలో ఎక్కువ గడపండి. దేవుని యొక్క వాక్యం చదవండి, ప్రార్థన చేయండి, దేవునితో సహవాసాన్ని ఇంకా మీరు పొందుకోండి. దేవునందు విశ్వసించి దేవునందు భయభక్తులు కలిగి జీవించండి. దేవుడి అనేకమైన ఆశీర్వాదములను, దేవుడి అనేకమైన దీవెనలను, అనేకమైన ఉన్నత కార్యములను నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ యొక్క గృహంలో దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు.